హలో అందరూ ఎలా ఉన్నారు? చెన్నై ట్రిప్కి అయితే వెళ్ళాము. అయితే 10 డేస్ అనుకున్నాం కానీ 10 డేస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే తిరిగి కాళ్ళ నొప్పులు, కాళ్ళు వాసినాయి బాగా. అసలు ఎంత జర్నీ చేసినామంటే నాకే తెలియదు నేను అంత జర్నీ చేస్తానని చెప్పి. చిన్న ట్రిప్స్కి అయితే వెళ్తుంటాం కానీ ఇంత లాంగ్ జర్నీ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్లారు. ఎప్పుడు వంటింట్లో వంటలు చేసుకునే నన్ను కాస్త ప్రశాంతంగా బతుకుదురా అని చెప్పి చెన్నైకి తీసుకెళ్ళినట్టుంది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన మా వాళ్ళేమో. కానీ చెన్నై వెళ్ళిన వెంటనే ఒక 1 అవర్ అనమాట రెస్ట్ తీసుకున్నాము. తర్వాత వెంటనే మళ్ళీ టైం వేస్ట్ కావద్దు, మనం తిరగాలి చాలా అనుకున్నాం కదా. సో అందుకని టైం వేస్ట్ కావద్దు, ముందు ఇక్కడ దగ్గరలో ఉన్న మెరీనా బీచ్కి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పి మెరీనా బీచ్కి అయితే తీసుకొచ్చారు. మేము వెళ్ళేసరికి నైట్ అయింది కొంచెం. ఇంక రిటర్న్ అయ్యేటప్పటికి ఇంకా ఫుల్ నైట్ అయిపోయింది. అసలు ఎట్లుందంటే తిరునాళ్ళలో జనాలు ఎలా ఉంటారో అలా వస్తుంది. లైటింగ్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కాకపోతే ఫొటోసే తీసుకోలేదు ఎక్కువగా, ఎందుకంటే జర్నీ చేసి అందరు టైర్డ్ అయిపోయినారు. నేను మాత్రం ఎంత టైర్డ్ అయినా సరే నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. మా వాళ్ళు దూరంగా ఉండి చూస్తున్నారు. బీచ్ అంటే నేను ఇలా ఎంజాయ్ చేయను, మనకి ఈత రాకపోయినా అక్కడ పోయి దొరలటమే. కానీ ఈసారి ఇది మెరీనా బీచ్ అనమాట, అందుకని జస్ట్ తడిచి బయటకు వచ్చిన. ఎందుకు అలలు కూడా ఎక్కువ వస్తున్నాయి, భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే. ఈ బీచ్లో ఫారినర్స్ కూడా ఉన్నారు, నేను చూశాను. మామూలుగా వెళ్ళి జస్ట్ టాక్ చేద్దామని అనుకున్నా వాళ్ళతోటి. నేను తడిచి అంత పిక్ తీసుకొని వీడియో తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. సో అందుకని నాకైతే కుదరలేదు. ఇక్కడ మాతో పాటు వచ్చిన పాప అనమాట, వాళ్ళు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని చూస్తుంటే లాక్కొని నేను కూడా ఒక వీడియో తీసుకున్నా. అక్కడ ఏదో అంటుంది, తమిళ్లో తిడుతుంది అనుకుంటా నన్ను, నాకే తెలియదు. మేము బీచ్కి వెళ్ళే ముందనమాట ఈ ఎంజీఆర్ సమాధులన్నీ ఉన్నాయి కదా, వాటి వెనకే ఉంది బీచ్కి అయితే ఇవన్నీ చూసిన తర్వాత అటు వెళ్ళాము. నిజంగా అసలు ఈ లొకేషన్ ఏముందంటే నిజంగా ఒక మనిషి కోసం సమాధులు, ఇంత పెద్ద పెద్ద కట్టడాలు ఇలా చేస్తారా అనిపించింది నాకు చూసిన తర్వాత. అక్కడ వీళ్ళకి ఎందుకు ఇలా సమాధులు కట్టారు ఎందుకు అనేది మాత్రం నాకైతే మ్యాటర్ అయితే తెలియలేదు. మాతో వచ్చిన వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు అని మాత్రం చెప్పారు, అంతగా ఐడియా లేదని చెప్పారు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మా అత్త తిరుగుతూ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, వెళ్ళే కొంది వస్తూనే ఉంది. అందుకే సో కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అనమాట, కాలు కూడా వాచింది. సరే ఇక్కడ కూర్చున్నాము, ఫోటో దిగి అంటుంది. అక్కడ వద్దు, మంచిగా లొకేషన్ దగ్గర తీస్తా అంటే నేను నడవా అంత దూరం అంటుంది. నిజంగా చెప్పాలంటే చాలా దూరం నడిచింది. ఇవన్నీ చూడటానికి టూరిస్టులు కానీ ఎంతమంది వస్తున్నారంటే అసలు చక్కని ప్రదేశం. అసలు ఎక్కడైనా తెలుగులో ఏమన్నా రాసుంటారేమో, అలాగైనా తెలుసుకుందామంటే అబ్బే ఒకటి కూడా ఎక్కడ ఏమీ రాసలేదు. ఎవరినైనా కనీసం మాతో వచ్చిన వాళ్ళని కాకపోయినా పక్కన ఎవరైనా అడుగుదామంటే తెలుగు ఒకడికి వచ్చి సావదు. ఏం చేస్తాం, ఏం అర్థం కాకుండా గమ్ముగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అబ్బా సూపర్గా ఉన్నాయి అసలు అవి. కానీ ఎందుకు ఇలా కట్టారు అనే దాని గురించి నాకు అసలు తెలియలేదు. ఒక దాని గురించి నాకు తెలుసుకోకపోతే మనసే ఒప్పదు. కానీ ప్రజెంట్ అప్పుడైతే తెలుసుకోలేదు, కానీ తర్వాత అయినా దీని గురించి వివరంగా ఎవరినైనా అడిగి మాత్రం తెలుసుకుంటాను. మొత్తానికైతే అక్కడ మొత్తం బీచ్కి వెళ్ళే ముందు అన్నమాట ఇక్కడ అంతా చూసాము. ఇక్కడ సమాధులన్నీ వేసున్నారు. ఇది చూడటానికి కత్తిలాగా ఉంది, పైకి కత్తి అనుకుంటా. అసలు అది ఎందుకు అలా స్థాపించారు అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. చెన్నై కానీ మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఎంజీఆర్ దగ్గరికి మాత్రం వెళ్ళి చూసిరండి, చాలా బాగుంది. ఇక్కడ భారత రత్న ఎంజీఆర్ అని ఉంది. ఇక్కడ ఇది ఎంజీఆర్ గారి సమాధి. ఇక్కడ కూడా చూడటానికి చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళే దారిలో ఇక్కడ చాలామంది కొన్ని వాయిస్తున్నారు, అది ఎందుకనే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కట్టడాలు కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అక్కడైతే స్టీమర్ లాగా ఉన్నాయి కదా అవి, అక్కడ కూడా బాగుంది. అండ్ పార్క్గా చల్లని వాతావరణం, ప్రశాంతంగా ఉంది. అసలు చక్కని ప్రదేశం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ జయలలిత గారి సమాధి, అక్కడ ఎంజీఆర్ సమాధి చూసాం కదా. జయలలిత గారు ఫుల్ ఫేమస్ అంట. ఆటో ఆయన్ని వచ్చేటప్పుడు అడిగితే ఆయన ఆటో మీద కూడా జయలలిత గారి ఒక పిక్ ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ వీళ్ళ సమాధి పైన ఈ కట్టడాలు కూడా చాలా బాగున్నాయి చూడటానికి, చాలామంది వస్తున్నారు చూడటానికి. ఇక్కడ సమాధి దగ్గర తమిళ్లో రాసింది, ఎంజీఆర్ దగ్గర అయితే భారతరత్న ఎంజీఆర్ అని ఉంది.
ఇక్కడ మాత్రం తమిళ్లో రాస్తుంది. సో మనకు తమిళ్ రాదు కాబట్టి మీరు చదువుకోండి వచ్చిన వాళ్ళు. మెరీనా బీచ్కి వెళ్ళే దారిలో ఒక టీం మొత్తం అనమాట అక్కడ వాయిస్తున్నారు. ఎందుకు వాయిస్తున్నారో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ డే కంచికి అయితే స్టార్ట్ అయినాం. 6 o'clock అయితే స్టార్ట్ అయినాం. అక్కడ 11 o'clock అయితే దిగాం. ఈ మధ్య ట్రావెలింగ్లో అనమాట ఒక ఆవిడ నన్ను చూసి నల్ల ఇరికే అమ్మ అని అంది. మనకు తెలిసింది ఏదో కొద్దిగా నల్ల ఇరికే ఆంటీ అని చెప్పిన. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది తమిళ్లో, కాకపోతే నేను ఎలా రిప్లై అని అర్థం కావట్లే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది నన్ను. మనకు అసలే తమిళ్ రాదుగా, అందుకే తమిళ్లో కాకుండా ఇంగ్లీష్లో వి గోయింగ్ టు కంచి టెంపుల్ అని చెప్పాను. అప్పుడు అది ఆమెకు అర్థం కాక వాళ్ళ హస్బెండ్ని చూస్తుంది. ఏమంటుంది ఆ అమ్మాయి అని తమిళ్లో అడుగుతుంది. వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారని చెప్పి తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయనకు తెలుగు వచ్చంట. సో నేను మాట్లాడుతుంటే చెప్పొచ్చుగా గమ్ముగా చూస్తున్నాడు. తర్వాత వాళ్ళని నేను అడిగాను వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో అడిగితే అప్పుడు ఆమె చెప్పింది హాస్పిటల్కి వెళ్తున్నామని. లాస్ట్ టచ్చింగ్లో ఒక మాట సాపిడి ఆంటీ అన్న. ఓ తమిళ్ ఇరికే అన్నది. ఏ ఇల్లే ఆంటీ అని చెప్పిన. చాలా ఈ మాత్రం తమిళ్ అయితే మనం తమిళ్ని ఏలేయచ్చు అనమాట. అక్కడికి వెళ్ళేసరికి 12కి అట్లా మనం బంగారు బల్లి వెండి బల్లి దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నా. సో 12 కల్లా అక్కడ బంద్ చేస్తారు అనేసరికి ఇక్కడ మనం కంచి కామాక్షి దేవి టెంపుల్ దగ్గర అయితే త్వరగా అసలు కంప్లీట్ చేసుకొని బయలుదేరాల్సి వచ్చింది. అసలు ఫుడ్ లేదు, ఏమీ లేదు. అక్కడ 6కి స్టార్ట్ అయినాం చెన్నైలో, ఇక్కడ 11కి వచ్చాము. ఎక్కడ గుడి బంద్ చేస్తారా అనే భయంతో ఏమి తినలేదు. ఆ ఎండలో అలాగే తిరుగుతూనే ఉన్నాం. అసలు తిరుగుతున్నాం కానీ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఆ పాజిటివ్ ఫీలింగే వేరు. అసలు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. టెంపుల్స్ అలా ఉన్నాయి. కంచిలో అడుగు పెట్టగానే గల్లీ గల్లీకి ఉందండి ఒక్కొక్క గుడి. అసలు చూడాల్సిందే. కాకపోతే భాష వచ్చి ఉండాలి, లేకపోతే మోసం చేస్తారనుకుంటా మనల్ని. ఏదైనా కొనాలన్నా చేయాలన్నా అసలు వెంటనే జస్ట్ ఒక మాట మాట్లాడంగానే ఆంధ్ర అంటున్నారు. అక్కడ కోనేరు కూడా చూశారు కదా, అక్కడ కోనేరులో వైట్ కలర్ చేపలు అయితే ఉన్నాయి. దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం ఫోన్ తీసుకోనివ్వట్లేదు, ఫోన్ లాగేస్తున్నారు. ఫోన్ వీడియో తీయొద్దు అని చెప్తున్నారు. అందుకే అవుట్ సైడ్ మాత్రమే నేను వీడియో తీసి పెడుతున్నా. ఎందుకంటే ఒక్కోసారి తీయనిస్తారంట, కాకపోతే ఏందో మరి నా దరిద్రం అనుకుంటా, అది నన్ను తీయలేదు వాళ్ళు. మొత్తానికైతే కంచి కామాక్షి అంబల్ దర్శనం అయితే అయిపోయింది. అది చేసుకున్న వెంటనే మళ్ళీ మనం వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే రిటర్న్ అయ్యాం. అది కూడా కొంచెం డిస్టెన్స్లోనే ఉంది. లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో అయితే తీయలేదు. కొంచెం భక్తితో ఆ తల్లి నామజపాలన్నీ చేసుకుంటూ వెళ్ళాలిగా, అందుకని వీడియో తీయలేదు. కంచి కామాక్షి టెంపుల్ దగ్గర దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక అద్భుతం అనుకోవచ్చు, చూడటానికి చాలా బాగున్నాయి. నాకు టెంపుల్స్ అంటే బాగా ఇష్టం, ఎక్కువ టెంపుల్స్కి అయితే వెళ్తుంటాం మేము. కాకపోతే ఈసారి లాంగ్ జర్నీ, చెన్నై నుంచి కంచికి వచ్చి కంచిలో ఉన్నాయన్నీ ఒక ట్రిప్ వేసి చూస్తున్నాం. మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్ళామన్నమాట. వాళ్ళకి ఫుల్ తమిళ్ వచ్చు. తమిళ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇంత ట్రావెలింగ్ చేస్తున్నాం, లేకపోతే మేమంతటికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కాకపోతే నాతో పాటు ఆమె తిరగాలంటే కొంచెం కష్టం కదా. ఆమె దగ్గర ఏదో 4 ముక్కలు తమిళ్ అయితే నేర్చుకున్నాను, ఎందుకంటే అక్కడక్కడ మాట్లాడాలని చెప్పి. ఇక్కడ ఎవరిని వదలలేదు. నాకు ఎక్కడైతే డౌట్ వస్తుందో ఇక్కడ ఈ కట్టడాల గురించి తెలుసుకోవాలి, ఇక్కడ ఈ శిల్పాలు కూడా చెక్కిన విధానం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లోపలికి మండపం అని అర్థమవుతుంది. కాకపోతే ఎందుకు ఇక్కడ ఏం చేస్తారని చెప్పి అక్కడ ఒక ఆమె దాని చుట్టూ తిరిగి అదే దర్శనం చేసుకుంటా ఉంటే వెళ్ళి ఆవిడని అడుగుతున్నాను,
ఏం అడుగుతున్నావు అని చెప్పి మా ఆయన మాత్రం వీడియో తీస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో నాకు వచ్చింది, నేను మాట్లాడినా, ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అది తమిళ్లోనే చేస్తుంది. ఎట్లా దేవుళ్ళకి కళ్యాణం చేసేటప్పుడు కానీ ఏదన్నా కానీ ఇక్కడ మండపం దగ్గర చేస్తారని చెప్పి చెప్తుంది తను నాకు. దర్శనం అంత ఈజీగా ఏం దొరకలేదు ఇక్కడ. చాలా కష్టపడి తిప్పల పడితే తప్ప. ఫుల్ క్రౌడ్ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, గాలి లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అసలు జనాలు. ఫ్యాన్ ఉంది, ఎక్కడుందంటే 30 మందికి ఒక దగ్గర ఉందన్నమాట. ఎనీవే, స్వామివారి దర్శనం జరిగేటప్పుడు మాత్రం అద్భుతం అనుకోవచ్చు. అందరు ఒక్కసారిగా ఆయన రూపాన్ని చూసి గోవిందా గోవిందా అని ఆటోమేటిక్గా అందరూ అరవటం స్టార్ట్ చేసేసారు. అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఆయన దర్శనం అయిన వెంటనే మనకి బంగారు బల్లి దర్శనానికి వేరే మార్గం ఉందన్నమాట. అయితే చెన్నైకి వస్తే పెరుమాళ్ టెంపుల్ మళ్ళీ మళ్ళీ చూడవలసిన ప్రదేశం, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ తమిళ్లో ఇచ్చున్నారు అన్ని చోట్ల. ఇక్కడ బంగారు బల్లి దర్శనానికి మాత్రం తెలుగులో రాసింది. ఎందుకో మరి తెలుగులో రాశారు, నాకు అర్థం కాలేదు. అండ్ దర్శనం చేసుకొని బల్లి దగ్గరికి వెళ్ళే టైంలో వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నా, నా ఫోన్ లాక్కున్నారు. అదేంటో వీడి టైంలో తీస్తారంట, క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీస్తున్నావు నువ్వు చెప్పా అని చెప్పి ఫోన్ లాక్కున్నాడు. ఆ వీడియో కూడా డిలీట్ చేపించేశాడు. అట్లా ఉంటుంది మరి వాళ్ళు. చెన్నై నుంచి కంచి చాలా దూరం ఉంది. అసలు కాళ్ళన్నీ వాచిపోయి అసలు నడవలేని పరిస్థితి అయిపోయింది మొత్తానికైతే. మామూలుగా అయితే మహాబలిపురం వెళ్దామని అనుకున్నాం, కాకపోతే మా అత్తకి కాళ్ళు అంతా బాగాలేదు, ఇంకా నేను రాలేనని చెప్పేసి మళ్ళీ ఇంకా కంచి వరకే ట్రిప్ వేసుకొని మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసాం. అండ్ వచ్చే దారిలో కంచికి వెళ్ళాం కాబట్టి గుర్తుగా ఉండాలని చెప్పి కంచి పట్టు చీర అయితే తీసిచ్చింది. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మనకి ఏ తీసుకోవాలో అస్సలు అర్థం కాదు. అన్ని పట్టు చీరలు వేస్తారు మన ముందు. కాకపోతే సూపర్ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది, తక్కువ కాస్ట్లో కూడా ఉంది. తక్కువ కాస్ట్ అని మనం చూడాల్సిన అవసరం లేదు, తక్కువ కాస్ట్లో కూడా సూపర్గా ఉన్నాయి. సో కాకపోతే 6,000 నుంచి 9,000 చీర అయితే బాగుంది. వాటిలో నాకైతే మళ్ళీ రాం కదా అని చెప్పి 2 తీసి ఇచ్చింది. ఇంతే వీడియో ఇంకా. అంటిల్ దెన్ బై బై.